హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఎవరైతే నా ఛానల్ని కొత్తగా విజిట్ చేసినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా గౌరవనీయులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి ఏ ప్రధానమంత్రికి దక్కనటువంటి ఇండియాలో ఏ ప్రధానమంత్రి దక్కనట్టు గౌరవం ఇతర దేశాల్లో గౌరవనీయులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి దక్కడం జరిగింది. దానికి అనేక అవార్డ్స్ రావడం జరిగింది. అదేవిధంగా ఎవరికైతే ఈ పీడిఎఫ్ కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ టెలిగ్రామ్ లింక్ ఇస్తాను, దాంట్లో జాయిన్ అయ్యి పీడిఎఫ్ని పొందండి. అదేగా మనం ఫస్ట్ చూసుకున్నట్లయితే 2016లో 2025 వరకు 23 ఫారెన్ అవార్డ్స్ మరియు అదర్ అవార్డ్స్ రావడం జరిగింది. ఫస్ట్ మనం చూసుకున్నట్లే గ్రాండ్ కమాండర్ ఆర్డర్ ఆఫ్ ది స్టార్ అండ్ కీ ఆఫ్ ది ఇండియన్ ఓషన్ అనే అవార్డును మారిషస్ దేశం ప్రదానం చేసింది. ఇది మారిషస్ దేశం యొక్క అత్యున్నత పురస్కారం అనమాట. ఈ అవార్డు రీసెంట్గానే మార్చి 11న ఈ అవార్డు ఇవ్వడం జరిగింది. ఈ అవార్డు ఎందుకు ఇచ్చారంటే నరేంద్ర మోడీకి భారతదేశం మరియు మారిషస్ దేశాల మధ్య సత్సంబంధాలు పటిష్టం చేయడంలో చేసిన కృషికి గాను ఈ అవార్డు ఇవ్వడం జరిగింది. మనం నెక్స్ట్ అవార్డు చూసుకున్నట్లయితే కువైట్ దేశం. ఈ కువైట్ దేశం యొక్క అత్యున్నత పురస్కారం ది ఆర్డర్ ఆఫ్ ది ముబారక్ ది గ్రేట్ అను భారత ప్రధానమంత్రికి కువైట్ ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. ఈ అవార్డు డిసెంబర్ 22, 2024లో ఈ అవార్డు ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఈ అవార్డు గురించి మ్యాచింగ్ ద ఫాలోయింగ్లో ఖచ్చితంగా అడుగుతారండి, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే రీసెంట్గా 2023 నుంచి 2025 వరకు ఏ అవార్డు అయితే ఇచ్చారో వాటి గురించి ఎక్కువ అడగడానికి ఆస్కారం ఉంటుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే బార్బడోస్ దేశం యొక్క అత్యున్నత పురస్కారం వచ్చేసి ఆర్డర్ ఆఫ్ ద ఫ్రీడమ్ ఆఫ్ బార్బడోస్ యొక్క అత్యున్నత పురస్కారం నరేంద్ర మోడీకి ఇవ్వడం జరిగింది. ఈ అవార్డు వచ్చేసి నవంబర్ 20, 2024లో ఈ అవార్డు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ అవార్డు చూసుకున్నట్లయితే మనం గయానా దేశం యొక్క అత్యున్నత పురస్కారం ఆర్డర్ ఆఫ్ ద ఎక్సలెన్స్ ఆఫ్ గయానా. ఈ అవార్డును ఆ దేశ అధ్యక్షుడు మహమ్మద్ ఇర్ఫాన్ హాలీ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అందజేయడం జరిగిందనమాట. ఈ అవార్డు కూడా నవంబర్ 20, 2024లో ఈ అవార్డు ఇవ్వడం జరిగిందనమాట. నెక్స్ట్ అవార్డు, ఈ అవార్డు వచ్చేసి డొమికా దేశం యొక్క అత్యున్నత పురస్కారం అనమాట. ఈ డొమికా దేశం అవార్డ్ ఆఫ్ ఆనర్ అనే అత్యున్నత అవార్డును శ్రీ గౌరవనీయులు నరేంద్ర మోడీకి ఇవ్వడం జరిగింది. ఈ అవార్డు ఎందుకు ఇచ్చారంటే కోవిడ్-19 పాండమిక్ సమయంలో ఇతను చేసిన సత్సంబంధాలకు చేసిన బలోపేతం చేయడంలో కృషి చేయడంలో ఇతనికి చేసిన కృషికి గాను ఇతనికి ఈ అవార్డు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ అవార్డు మనం చూసుకున్నట్లయితే నైజీరియా అవార్డు. ఈ నైజీరియా అవార్డు అనేది గ్రాండ్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ద నైజర్. ఈ అవార్డుని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీకి ఇవ్వడం జరిగింది. ఈ అవార్డు వచ్చేసి నవంబర్ 17, 2024లో ఈ అవార్డు ఇవ్వడం జరిగింది. ఈ అవార్డు ఎందుకు ఇవ్వడం జరిగిందంటే భారతదేశం మరియు నైజీరియాల మధ్య స్నేహపూర్వక సంబంధాలను మరియు సహకారాన్ని పెంపొందించినందుకు గాను ఈ అవార్డు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ అవార్డు మనం చూసుకున్నట్లయితే జూలై 9, 2024 భారతదేశ ప్రధానమంత్రికి రష్యా అత్యున్నత పురస్కారమైన అవార్డు ఇవ్వడం జరిగింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చేతుల మీదుగా ఈ అవార్డు ఇవ్వడం జరిగింది. ఆర్డర్ ఆఫ్ ది సెయింట్ ఆండ్రూ ది అపోస్టల్ అనే పురస్కారాన్ని మోదీకి అందుకోవడం జరిగింది. ఈ పురస్కారానికి భారత్ రష్యా సంబంధాలను పెంపొందించడంలో నరేంద్ర చేసిన కృషికి గాను ఈ అవార్డు ఇవ్వడం జరిగింది అనమాట. యాక్చువల్లీ వచ్చేసి ఈ పురస్కారం 2019లో ప్రకటించడం జరిగింది, కానీ ప్రదానం చేసింది 2024 జూలైలో ఈ అవార్డు ఇవ్వడం జరిగింది అనమాట. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే భారతదేశం రష్యాకి మధ్య ఉన్న మైత్రిపూర్వక సంబంధాలు వీటి పురస్కారానికి మోదీకి అంకితం చేయడం జరిగింది అనమాట. మనం చూసుకున్నట్లయితే భూటాన్ దేశ అత్యున్నత పురస్కారం. ఈ అవార్డు వచ్చేసి భారతదేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఇవ్వడం జరిగింది. భూటాన్ దేశ అత్యున్నత పురస్కారమైన ఆర్డర్ ఆఫ్ ద డ్రగ్ గాల్ఫ్ ను నరేంద్ర మోదీ అందుకోవడం జరిగింది అనమాట. ఈ పురస్కారాన్ని అందుకున్న తొలి విదేశీ ప్రభుత్వ అధినేతగా మోదీ నిలవడం జరిగింది అనమాట. ఈ అవార్డు కూడా మార్చి 22, 2024లో ఈ అవార్డు ఇవ్వడం జరిగిందనమాట. మనం చూసుకున్నట్లయితే
నెక్స్ట్ అవార్డు పపువా న్యూ గినియా అత్యున్నత పురస్కారం. ఈ పురస్కారం పేరు వచ్చేసి గ్రాండ్ కంపానియన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ లోగో. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీకి లభించడం జరిగిందనమాట. ఈ అవార్డు వచ్చేసి మే 22, 2023లో ఈ అవార్డు ఇవ్వడం జరిగింది. ఈ అవార్డు ఎందుకు ఇచ్చిరంటే పసిఫిక్ దేశాల ఐక్యతకు చేసిన కృషికి గాను మోదీకి ఈ పురస్కారం అందించినట్లు పపువా న్యూ గినియా ప్రభుత్వం ప్రకటించిందనమాట. అయితే ఈ పురస్కారం పొందిన వారిని చీఫ్ అనే టైటిల్తో పిలవడం జరుగుతుందన్నమాట. భారత్లో భారతరత్న అవార్డు ఏ విధంగా ఉంటుందో పపువా న్యూ గినియాలో ఇదే అత్యున్నత పురస్కారం అని చెప్పడం జరుగుతుంది అన్నమాట. మనం చూసుకున్నట్లయితే నెక్స్ట్ అవార్డు ఫ్రాన్స్ అత్యున్నత పురస్కారం. ఈ పురస్కారం వచ్చిన జూలై 14, 2023లో ఈ పురస్కారం లభించడం జరిగింది. ఈ ఫ్రాన్స్ అత్యున్నత పురస్కారం యొక్క పేరు వచ్చేసి గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది లెజియన్ ఆఫ్ ఆనర్ను భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఇవ్వడం జరిగింది. ఈ పురస్కారం అందుకున్న తొలి భారత ప్రధానిగా మోదీ గుర్తింపు పొందడం జరిగిందనమాట. మనం నెక్స్ట్ అవార్డు చూసుకున్నట్లయితే జూన్ 25, 2023న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఈజిప్ట్ అత్యున్నత పురస్కారమైన ఆర్డర్ ఆఫ్ ది నైల్ లభించడం జరిగింది. ఈ ఈజిప్ట్ దేశం అబ్దుల్ ఫతా ఎల్సిసి ఈ పురస్కారాన్ని మోదీకి అందజేయడం జరిగిందనమాట. నెక్స్ట్ అవార్డు గయానా దేశం అత్యున్నత పురస్కారం అనమాట. ఆర్డర్ ఆఫ్ ది ఎక్సలెన్స్ ఆఫ్ గయానాను భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ప్రదానం చేయడం జరిగింది. నవంబర్ 20, 2024లో ఈ అవార్డు రావడం జరిగింది. గయానా అధ్యక్షుడైనటువంటి డాక్టర్ మహమ్మద్ ఇర్ఫాన్ అలీ చేతుల మీదుగా ఈ పురస్కారం అందుకోవడం జరిగింది. ఈ పురస్కారం అందుకున్న 4వ విదేశీ నాయకుడిగా ప్రధాని మోదీ నిలవడం జరిగింది. అసలు ఈ పురస్కారం ఎందుకు ఇచ్చారంటే భారతదేశం గయానా దేశాల మధ్య సత్సంబంధాలను బలోపేతం చేసినందుకు గాను ఈ పురస్కారానికి అందజేయడం జరిగింది నరేంద్ర మోడీ గారికి. అదేవిధంగా నెక్స్ట్ అవార్డు సౌదీ అరేబియా అత్యున్నత పురస్కారం. ఈ పురస్కారం వచ్చేసి ఆర్డర్ ఆఫ్ ది కింగ్ అబ్దుల్ అజీజ్ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి 2016 ఏప్రిల్ 3న ప్రదానం చేయడం జరిగిందనమాట. సౌదీ అరేబియా రాజు సల్మాన్ బిన్ అబుల్ అజీజ్ ఆల్ సౌద్ చేతుల మీదుగా మోదీ ఈ పురస్కారాన్ని అందుకున్నాడు అనమాట. ఈ పురస్కారం ఎందుకు ఇచ్చారంటే భారతదేశం సౌదీ అరేబియా దేశాల మధ్య దైవపాక్షిక సంబంధాలను మరియు బలోపేతం చేసినందుకు గాను మోదీకి ఈ పురస్కారాన్ని అందజేయడం జరిగింది. ఈ అవార్డును సౌదీ అరేబియా వ్యవస్థాపకుడు అబ్దుల్ అజీజ్ ఆల్ సౌద్ పేరు మీదుగా 1971లో స్థాపించడం జరిగిందనమాట. మనం చూసుకున్నట్లయితే ఈ అవార్డు గ్రీస్ దేశానికి చెందిన ఒక అవార్డు. ఈ గ్రీస్ దేశానికి చెందిన అవార్డు అనేది ఆర్డర్ ఆఫ్ ఆనర్ అనేది ఒక గ్రీస్ దేశానికి చెందిన అవార్డు. ఇది భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఇవ్వడం జరిగింది. ఈ అవార్డు 2025 ఆగస్టు 2023న ఈ అవార్డు ఇవ్వడం జరిగింది. గ్రీక్ అధ్యక్షురాలు కాంటరీనా సెకెల్లోరా పౌలో ప్రధాని మోడీకి గ్రాండ్ క్రాస్ ఆర్డర్ ఆఫ్ ది ఆనర్ అవార్డును అందజేయడం జరిగిందనమాట. గ్రీస్ మరియు భారతదేశం సత్సంబంధం బలోపేతం చేసినందుకు మోడీకి ఈ పురస్కారం అందజేయడం జరిగింది అన్నమాట. అంటే మోడీ 40 సంవత్సరాల తర్వాత భారత ప్రధాని గ్రీస్లో పర్యటించడం ఇదే మొదటిసారి అనమాట. 40 సంవత్సరాల తర్వాత గ్రీస్లో అడుగుపెట్టడం జరిగిందనమాట. నెక్స్ట్ అవార్డు చూసుకున్నట్లయితే ఫిజీ దేశం అత్యున్నత పురస్కారం. ఇండియాలో ముగ్గురికి ఇవ్వడం జరిగింది. ఫస్ట్ వన్ వచ్చేసి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి, అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, అదేవిధంగా ఆధ్యాత్మిక స్పిరిచువల్ గురువు వచ్చేసి ఆధ్యాత్మిక గురువు శ్రీ శ్రీ రవిశంకర్ గారికి ఇవ్వడం జరిగింది అనమాట. ఈ ఫిజీ దేశం అత్యున్నత పురస్కారం పేరు వచ్చేసి కంపానియన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ద ఫిజీ. ఈ పురస్కారం లభించడం జరిగింది అనమాట. నెక్స్ట్ అవార్డు మనం చూసుకున్నట్లయితే ఆర్డర్ ఆఫ్ జాయద్ అనే అవార్డును అత్యున్నత పురస్కారంగా పేర్కొనడం జరుగుతుంది.
దీనిని యుఏఈ వ్యవస్థాపక అధ్యక్షుడు షేక్ జాయద్ బిన్ సుల్తాన్ ఆల్ నవాన్ పేరు మీద ఏర్పాటు చేయడం జరిగిందనమాట. ఈ అవార్డు 2024 ఆగస్టు 2019లో ఈ అవార్డు ఇవ్వడం జరిగిందనమాట. ఈ పురస్కారాన్ని 2 దేశాల మధ్య సత్సంబంధాలను మెరుగుపరచడంలో విశేష చేసిన కృషికి గాను ప్రపంచ నాయకులకు, ప్రముఖ వ్యక్తులకు అందజేయడం జరుగుతుందన్నమాట. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి 2019లో ఆగస్టులో ఈ అవార్డు లభించింది. మనం నెక్స్ట్ అవార్డు చూసుకున్నట్లయితే మనం ఆర్డర్ ఆఫ్ ది స్టేట్ ఆఫ్ పాలస్తీనా అవార్డును భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఇవ్వడం జరిగింది. అదే నెక్స్ట్ ఇంకో అవార్డు మనం చూసుకున్నట్లయితే ఆర్డర్ ఆఫ్ ది ఇజుద్దీన్ మాల్దీవ్స్ అవార్డును భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఇచ్చారు. ఇది మాల్దీవులలో అత్యున్నత పురస్కారం అన్నమాట. 2019లో జూన్ 8న మాల్దీవుల్లో అధ్యక్షుడు ఇమ్రాన్ మహమ్మద్ సోలిహ్ ఈ అవార్డును మోదీకి ప్రదానం చేయడం జరిగింది అనమాట. అదేవిధంగా ఇంకో దేశం యొక్క అవార్డు చూసుకున్నట్లయితే ఆర్డర్ ఆఫ్ ది అమూన్ ఖాన్ అవార్డును భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఇవ్వడం జరిగింది. ఇది ఆఫ్ఘాని దేశంలో అత్యున్నత పురస్కారం. 2016 జూన్ 4న ఆఫ్ఘనిస్తాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ ఈ అవార్డుని మోదీకి ప్రదానం చేయడం జరిగిందనమాట. అదేవిధంగా మనం ఇంకో అవార్డు చూసుకున్నట్లయితే 2019లో బహ్రెయిన్ పర్యటన సందర్భంగా ప్రధాని మోదీకి ఆ దేశ అత్యున్నత పురస్కారమైన కింగ్ అహ్మద్ ఆర్డర్ ఆఫ్ ది రెనైసాన్స్ లభించింది. ఈ అవార్డు వచ్చేసి గత 23 అవార్డులు అయితే మన గౌరవనీయులు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారికి ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఇవి మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కానీ, మనం హైకోర్టు జాబ్లో కానీ, గ్రూప్ డిలో కానీ, ఎస్ఎస్సిలో కానీ, మరి ఇతర ఎగ్జామ్స్లో కూడా వచ్చే అవకాశం ఉన్నది. ఎగ్జామ్ పాయింట్లో ఫీవ్లో అడిగే అవకాశం ఉంది. ఖచ్చితంగా మీరు నా ఛానల్ని ఎవరైతే కొత్తగా నా కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.